ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ పై మార్కెట్ లో గట్టిగానే డిస్కషన్ నడుస్తోంది. ఒక చోట పాటకు ఆదరణ దక్కి మరొక చోట అంతంత మాత్రంగానే నడుస్తూ ఉండడంతో మే 20న రిలీజ్ అయ్యే దేవర ఫస్ట్ సింగిల్ రిసీవింగ్ ఎలా ఉంటుందా అనే ముచ్చట మార్కెట్ లో సీరియస్ గా నడుస్తోంది. ప్రెస్టీజియస్ ఫిల్మ్స్ నుంచి వచ్చే అప్డేట్స్ సినిమా బజ్ పై సీరియస్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. పుష్ప 2 విషయంలో సరిగ్గా జరిగిందే ఇదే. టీజర్, లిరికల్ సాంగ్ ట్రెండింగ్ లో నిలిచినప్పటికీ కొన్ని భాషల్లో బజ్ క్రియేట్ చేయలేకపోయింది. ఎప్పుడూ ఒకే రకమైన రిసీవింగ్ ఏ క్రేజీ ఫిల్మ్ కు ఉండదు అనే విషయం పుష్ప 2తో మరొకసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు ఇదే భయం దేవరను వెంటాడుతోంది. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్లతో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా దేవర. హాలీవుడ్ లెవెల్ హంగులతో ఈ పిక్చర్ ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తూ ఉండడంతో అందరి చూపు దేవరపై పడింది. ఆల్రెడీ అనిరుద్ మ్యూజిక్ పై ఇప్పటికే భారీ హైప్ ఫామ్ అయింది. మే నెలలోనే ప్రాజెక్ట్ అడుగు పెట్టేయడంతోనే తారక్ ఫ్యాన్స్ లో సినిమా ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి రేకెత్తిస్తోంది. మే 20న తారక్ బర్త్డే కావడంతో ఆ రోజు వచ్చే ఫస్ట్ సింగిల్ నందమూరి ఫ్యాన్స్ ను డిస్టర్బ్ చేసే స్థాయిలో ఉంటుందా ఉండదా అనే చర్చ అయితే జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ అనిరుద్ మ్యూజిక్ కావడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. వేరే సంగీత దర్శకుడు అయితే ఈ లెక్క ఉండేది కాదు. గత 2-3 రోజులుగా దేవర ఫస్ట్ సింగిల్ అంటూ ఓ హ్యాష్ డైలీ ట్రెండ్ అవుతోంది. దీంతో దేవర సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ మాదిరిగా ఒక భాషలో బజ్ క్రియేట్ చేసి మరొక భాషలో బజ్ క్రియేట్ చేయలేకపోతే చాలా ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయి. అంతేకాదు సినిమా బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే కొరటాల చాలా ప్లానింగ్ తో దేవరను తయారు చేస్తున్నాడట.